సీఎం కోల్ మాఫియా కుంభకోణాలతో సింగరేణిని కబలిస్తున్న కాంగ్రెస్ నేతలు కేటీఆర్. సిబిఐ దర్యాప్తు జరిపించండి, గవర్నర్కు బీఆర్ఎస్ వినతి. బొగ్గు అక్రమాలను నిగ్గుదేల్చండి. సింగరేణిలో వరుసగా చోటు చేసుకుంటున్న కుంభకోణాలపై సిబిఐ దర్యాప్తు కానీ సిట్టింగ్ జడ్జితో విచారణ కానీ జరిపించాలని కోరుతూ మంగళవారం లోక్ భవన్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు వినతి పత్రం అందిస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మండలిలో విపక్ష నేత మధుసూదనాచారి, బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీష్ రావు, మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్య నేతలని చెప్పేసి కూడా వార్త అయితే వస్తూ ఉంది. కాంగ్రెస్ రెండేళ్ల పాలన స్కామ్ల పుట్ట, డైవర్షన్ కోసమే సిట్ నోటీసుల పేరిట డ్రామా. సింగరేణి కుంభకోణాలపై పూర్తి ఆధారాలు ఇస్తాం, తక్షణమే స్పందించి విచారణ జరిపించండి. ప్రజాధనాన్ని కొల్లగొట్టే నేతలను శిక్షించండి. గవర్నర్కు బీఆర్ఎస్ ప్రతినిధి బృందం వినతి, న్యాయం చేస్తానని జిష్ణుదేవ్ వర్మ హామీ. కార్మిక లోకాన్ని కదిలిస్తాం, టీబీ జీకేఎస్ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తాం. ఈ కుంభకోణాలన్నింటినీ రింగ్ మాస్టర్ ఎవరు? అన్నదమ్ములు దోచుకున్నది సరిపోవట్లేదా? బొమ్మర్ది కళ్ళలో ఆనందం కోసమైనా కోల్ స్కామ్, సింగరేణి టెండర్లపై శ్వేతపత్రం ఎందుకు అని చెప్పేసి కూడా ఒక వార్త అయితే మనకు నమస్తే తెలంగాణ ప్రధానంగా ప్రచురించింది. తర్వాత 8 గంటల పాటు విచారణ. మాజీ ఎంపీ సంతోష్కు సిట్ అవే ప్రశ్నలు, అడిగినవే మళ్ళీ అడిగిన అధికారులు. విచారణకు బీఆర్ఎస్ నేత పూర్తి సహకారం. కాంగ్రెస్ జేబు సంస్థల సిట్టు నిరంజన్ రెడ్డి అని చెప్పేసి ఒక వార్త అయితే వస్తుంది. రైట్, డైవర్ట్ పాలిటిక్స్లో భాగంగానే మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఏది ఏమైనా కూడా రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో విజయం కోసం అంటే ఈ 2 సంవత్సరాల పరిపాలనలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా పరిపాలన చేసిందని చెప్పుకోవడంలో విఫలమవుతుంది కాబట్టి, లేకపోతే కాంగ్రెస్ పార్టీ చేసింది పెద్దగా ఏం లేదు కాబట్టి, లేకపోతే కాంగ్రెస్ పార్టీ పరిపాలన వల్ల ప్రజలకు ఓనగోరిన ప్రయోజనాలు ఏంది లేదు కాబట్టి, ఈ యొక్క డైవర్ట్ పాలిటిక్స్లో భాగంగా ఈ సిట్ విచారణ పేరిట, ఫోన్ ట్యాపింగ్ విచారణ పేరిట ఒక టైంపాస్ వ్యవహారాన్ని రాష్ట్ర ప్రజలు గట్టిగానే అర్థం చేసుకున్నట్టుగా మనకు తెలుస్తాం. రైట్, ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి అది కేసు, అదొక విచారణ, అది జరుగుతూ ఉంటుంది. ఆ సిట్టు తర్వాత విచారణ అంతా తీసుకొచ్చి ప్రభుత్వం దగ్గర పెడుతుంది, అది ఓకే. కానీ దానికోసం ఎక్కువ డైవర్ట్ పాలిటిక్స్ అంటే ఎలక్షన్లు రాగానే కాంగ్రెస్ పార్టీ ఆడే డైవర్షన్ పాలిటిక్స్లో ఇది ఒక భాగం. రైట్, ఇదంతా కూడా ప్రజలు ఎప్పుడో చూసుకొని వచ్చారు. ఈ కాల్లో కూడా ఆటలు చంద్రబాబు నాయుడు హయాం నుంచే కూడా వస్తూ ఉంది. తర్వాత కేసీఆర్ హయాంలో నడిచింది, ఇప్పుడు రేవంత్ రెడ్డి హయాంలో నడుస్తుంది. కానీ ప్రజలు చాలా తెలివికలరు. ఎలక్షన్లు రాగానే కమిషన్లు అని చెప్పేసి, ఎలక్షన్లు రాగానే ఏదో కాళేశ్వరం అది ఈ ఫార్ములా రేస్ అని చెప్పేసి, ఆ తర్వాత ఫోన్ ట్యాపింగ్ కేసు అని చెప్పేసి చేస్తున్నటువంటి టైంపాస్ వ్యవహారానికి ఇది వేరు, ప్రజలు ఓట్లు వేరు. ఇక డైవర్ట్ పాలిటిక్స్ జరుగుతున్నప్పుడు ఇప్పుడు విచారణ చేసిర్రు. విచారణ చేసిన తర్వాత ఏం చేస్తారు? ఫోన్ ట్యాపింగ్ అనే అంశానికి సంబంధించిన దాంట్లో నిజంగా ఎంత చట్టబద్ధత ఉంటుంది, దాంట్లో ఎవరు నిందితులు దోషిగా తెలుస్తారు, అది సంబంధించిన దాంట్లో ఎక్కడ కూడా ఒక క్లారిటీ అయితే లేదు. రైట్, అట్లా అని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేతలే, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులే గాంధీ భవన్ వేదికగా మొత్తుకుంటున్నటువంటి పరిస్థితి. మా ఫోన్లు ట్యాప్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి, ఏదో విదేశాల్లో ఉన్నా కూడా మా మీద నిఘా పెడతా ఉన్నాడు, మా ఛాంబర్లో ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఇంటెలిజెన్స్ వ్యవస్థను మొత్తం మా మీద పెడుతున్నారని చెప్పేసి వాళ్ళు గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితి. ఇక రకరకాల వ్యవహారాలు ఇట్లా నడుస్తున్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ అనే అంశానికి సంబంధించి ఏ విధంగా ముందుకు పోతుంది, ఏ విధంగా ఈ కేసు ఎట్లా అవుతుంది అనే దాని మీద కాలమే సమాధానం చెప్తుంది. కానీ దానికంటే ముందు ఈ డైవర్ట్ పాలిటిక్స్ని మాత్రం కొంచెం బంద్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే ప్రజలు అయిపోయింది, కాంగ్రెస్ పార్టీకి హనీమూన్ పీరియడ్ అయిపోయింది. దాదాపుగా 2 సంవత్సరాల 2 నెలలు దగ్గరికి వస్తుంది వ్యవస్థ. ఇంకా ఏం చేసినాం, ఏం కథ, ఇచ్చిన హామీలు ఏమైనాయి, 420 హామీలు ఏమైనాయి, 6 గ్యారెంటీల అమలులకు సంబంధించింది ఏమైనాయి, ఇంకా కాళేశ్వరం కమిషన్ అని చెప్పేసి, ఈ ఫార్ములా రేస్ కేసు అని చెప్పేసి, ఫోన్ ట్యాపింగ్ కేసు అని చెప్పేసి చెప్తుంటే ఓ వైపు బయట పడుతూనే ఉంది. కాంగ్రెస్ అంటేనే కాంగ్రెస్ అంటారు మామూలుగా. దానికి సంబంధించిన దాంట్లో వైపు సింగరేణి బొగ్గు కుంభకోణం, నైని టెండర్ల బ్లాక్ సంబంధించిన టెండర్లు అయితేనేది, లేకపోతే ముందుగా అప్పుడు సివిల్ సప్లైలో వచ్చినటువంటి స్కామ్ సంబంధించింది అయితే ప్రతిరోజు ఏదో ఒక స్కామ్ బయటపడుతూ ఉంటుంది. ఇక్కడ నుంచి ఎట్లా అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు కూడా నిరసన సేకలు తాకుతాయి. ఎందుకంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా కొన్ని బయటకు వస్తూ ఉన్నాయి స్కామ్స్. దీని మీద కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉంటుంది. ఏదో 10 ఏళ్ల కింద 5 ఏళ్ల కింద జరిగింది కూడా ప్రజలు అంత చేయరు. అంటే కేసీఆర్ పరిపాలనకు రేవంత్ రెడ్డి పరిపాలనకు ఇక కంపారిజన్ అనేది స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన తర్వాత ఎట్లా ఉన్నాం, ఎట్లా అయిపోయినాం, రైతాంగ వ్యవస్థ ఎట్లా ఉండే, ఎట్లా అయిపోయింది, తర్వాత మహిళల పరిస్థితి ఎట్లా ఉండే, ఎట్లా అయిపోయింది, శాంతి భద్రత ఎట్లా ఉండే, ఎట్లా అయిపోయింది, ఇవన్నీ కంపేర్ వస్తుంది. కంపేర్ వచ్చిన తర్వాత ఈ కేసులు ఇవన్నీ డైవర్ట్ పాలిటిక్స్ అర్థం చేసుకున్నంత తెలివితేటలు తెలంగాణ ప్రజలకు లేదనుకోవడం మూర్ఖత్వం. దీంతోపాటు రాష్ట్రంలో ఉన్నటువంటి అనిశ్చిత పరిస్థితి, మంత్రుల మధ్య సమన్వయ లోపం, ముఖ్యమంత్రికి మంత్రుల మధ్య పొరపొచ్చాలు, ఇవన్నీ చూస్తూనే ఉన్నారు ప్రజలు. చూస్తున్నారు కాబట్టే ఎప్పుడైనా కూడా కర్రు కాల్చి వాత పెట్టే ప్రయత్నం చేసుకునే కంటే ముందే ప్రభుత్వం ఇకనైనా ఇచ్చిన హామీలను నెరవేర్చుకునే ప్రయత్నం చేయాలి. ఇకనైనా కూడా ఇచ్చిన గ్యారంటీలను ఎట్లా అమలు చేయాలని చెప్పేసి దాని మీద దృష్టి సారించాలి తప్ప
అసలు ఈ పాలిటిక్స్, ఈ తర్వాత ఈ డైవర్షన్ ఇదంతా, ఆ తర్వాత ఆంధ్ర పత్రికల్లో ఇష్టానుసారంగా రాతలు, వాళ్ళు తెలంగాణకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులను అవమానించడాలు, గెట్ ఔట్ అని చెప్పేసి కూడా బయటికి వెళ్ళగొట్టడాలు, ఇవన్నీ మనం చూస్తున్నాం. చూస్తున్న సందర్భానికి సంబంధించిన దాంట్లో ప్రతి తెలంగాణ వాదికి అంటే ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలని చెప్పేసి కోరుకున్న ప్రతి ఒక్క మనిషికి నిజంగా ఈ డామినేషన్‌ని, లేకపోతే మళ్ళీ ఆంధ్ర పెత్తనానికి సంబంధించింది అయితేనేంది, లేకపోతే ఈ టెండర్‌ల విషయానికి సంబంధించిన దాని మీద వాళ్ళేదో తెలంగాణ మీద రాతలు రాయడాన్ని, ఇవన్నీ కూడా చాలా ఎబ్బెట్టుగాను కొంచెం వేరే తిరిగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి అనమాట. సో, ఏదేమైనా కూడా హనీమూన్ పీరియడ్ ముగిసిన సందర్భంలో ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇకపై ఇచ్చిన హామీల మీద, లేకపోతే అంగబలంతోటో, అర్ధబలంతోటో, లేకపోతే బెదిరించో, పోలీస్ వ్యవస్థను దగ్గర పెట్టుకోనో, లేకపోతే దీన్నో దాన్నో చేసి గెలిచే పరిస్థితి ఇకపై ఉండదు. ప్రజలు చాలా తెలివి కల్లోళ్ళు. తెలంగాణ ప్రజలు అంతకంటే ఎక్కువ తెలివి కల్లోళ్ళు. సో, ఇక నుంచి అయినా కూడా బుద్ధిగా అంటే హామీలకు సంబంధించి పరిపాలన మీద దృష్టి సారించేసి, ఆ మంత్రివర్గానికి సంబంధించినో, లేకపోతే వాళ్ళకున్నటువంటి ఏమైనా పొరపచ్చాలని పక్కన పెట్టుకొని, ప్రజా సంక్షేమం కోసం పాటుపడితే 4 రోజులు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మనుగడలో సాగించే అవకాశం ఉంటది తప్ప, ఇలాగే కొనసాగుతా అంటే మాత్రం కాలగర్భంలో మళ్ళా కాంగ్రెస్ పార్టీ ఒక 20, 30 ఏళ్ల పాటు ఇక కలిసిపోవడం మాత్రం ఖాయం. రైట్. దానికి సంబంధించిన దాని మీద ఇది 11న మున్సిపల్, ఇది షెడ్యూల్. నోటిఫికేషన్ విడుదల 28 అని చెప్పేసి మనం ఇందాకనే చదువు. చర్చించేది ఒకటి, చెప్తున్నది ఒకటి. లోపల జరిగింది ఒకటి, బయట చెప్తున్నది మరొకటి. మున్సిపల్ ఎన్నికలపై చర్చించామన్న బట్టి శ్రీధర్బాబు, ఇంటెలిజెన్స్ దృష్టిలో మర్చించేందుకే ఒకే కారులో ముగ్గురు. జీవన్ రెడ్డి పాల్గొన్న విషయంలో గోప్యంగా ఉంచిన మంత్రుల మధ్యలో జీవన్ ఎందుకు? వలస కాంగ్రెస్ డౌట్. రైట్. నిన్న మామూలుగా అదే హెట్ హోమ్ తర్వాత, రిపబ్లిక్ డే సందర్భంగా హెట్ హోమ్ తర్వాత వాళ్ళు నేరుగా బట్టి విక్రమార్క ఇంటికి వెళ్ళడం. అక్కడ చాలామంది మీడియా ఉంటుంది. మీడియా కూడా అటెన్షన్‌లో ఉంటారు. అసలు ఏంది, ఏం కథ, ఏం కథ అని చెప్పేసి బట్టి విక్రమార్క కారు, ఇటు శ్రీధర్బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ ఎక్కడంతో ఒక క్యూరియాసిటీ అయితే ఉంటుంది కదా జనాల్లో. అందులో జనాల్లో క్యూరియాసిటీ ఉంటుంది, ఇంకా మీడియాలో క్యూరియాసిటీ ఉంటుంది. రైట్. వాళ్ళు మాట్లాడుకోవాలనుకుంటే ఎక్కడ మినిస్టర్ క్వార్టర్స్ ఉంటుంది. పక్క పంటే ఉంటారు. బట్టి, తర్వాత పొన్నం, ఆ తర్వాత శ్రీధర్బాబు వీళ్ళందరూ కూడా మినిస్టర్ క్వార్టర్స్‌లో. వాళ్ళు ఎక్కడో మాట్లాడుకోవాలంటే ప్రశాంతంగా వాళ్ళ ఇంటికెళ్ళి ఆళ్ళే సాయంత్రం పూట ఎవరు ఈ నిఘా వ్యవస్థ ఉండదు, పోలీస్ వ్యవస్థ ఉండదు, ఆ తర్వాత మీడియా వ్యవస్థ ఉండదుగా, మాట్లాడుకోవచ్చు. కానీ అటెన్షన్ డైవర్టింగ్ కోసమే, ఏదో సంథింగ్ ఏదో అలజడి సృష్టించడం కోసమే వాళ్ళు హెడ్ హోమ్ నుంచి ఎవరైతే బట్టి విక్రమార్క కారులో ప్రజాభవన్‌కి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఆ ప్రజాభవన్‌కి వచ్చిన సందర్భంలో ఈడొక ఏంటంటే జీవన్ రెడ్డి గారు కూడా ఉన్నారని చెప్పేసి. అసలు వాళ్ళు బయటికి చెప్తున్నది ఏంది, మేమేదో లోపల మీట్ అయితే మొత్తం మాకేదో జరిగిందని. లేదు, 100% ఇది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీలో ఎట్లా ఉంటుందంటే, అక్కడ విదేశాల్లో ఉన్న ముఖ్యమంత్రి మనసంతా ఈడనే ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి మంత్రులకు ఏ విధంగా ముఖ్యమంత్రి మీద చెప్పాలో అని చెప్పేసి ఢిల్లీలో ఉంటుంది. ఆ నేపథ్యంలో వాళ్ళు జరిగినటువంటి వ్యవస్థ, ఆ జరిగినటువంటి సమావేశం ఇంత రచ్చ కావడానికి, ఇంత చర్చ కావడానికి మాత్రమే ఈరోజు వీళ్ళు ఈ విధంగా ప్రజాభవన్‌కి వెళ్ళినట్టుగా, లేకపోతే బట్టి నివాసానికి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. రైట్. అక్కడ జరిగిందేంది? జగిత్యాలకు సంబంధించిన మున్సిపల్ ఎలక్షన్ల కోసమేనా? లేకపోతే నైని టెండర్ల కుంభకోణం సంబంధించిందైతేనేంది? లేకపోతే అసలు కాంగ్రెస్ మధ్య, వలస కాంగ్రెస్ మధ్య ఉన్నటువంటి పొరపచ్చాలైతేనేమే అనేది కాలమే సమాధానం చెప్పాలి. కానీ కొద్దిగా రాజకీయ అవగాహన ఉన్న మేధావులకైతేనే, ఆ మాత్రం అవగాహన కొంత అంతో రాజకీయ అవగాహన ఉన్నటువంటి కొంచెం తెలంగాణ వాదులకైతేనేది వీళ్ళు ఎందుకు పెట్టారో అందరికీ తెలిసిన విషయం.